దేవుని యొక్క వాక్యం సువార్తగా ప్రతి చోట ప్రకటించబడుతూ ఉంది. ఎవరైతే ఆ యొక్క ప్రకటించబడినటువంటి వాక్యాన్ని విని, ఆ యొక్క వాగ్దానంలో ఫలించాలనేటువంటి కోరికతో, తప్పిపోకుండా ఉండాలనేటువంటి ప్రయాసతో పరుగులెడుతూ ఉంటారో, ఇంకా వారికి ప్రకటించబడుతున్నటువంటి దేవుని యొక్క మాటను బట్టి, విశ్వాసం కలిగినటువంటి వారితో కలుసుకొని, వారితో ఏకీభవించి, ఇంకా తమను తాము అభివృద్ధి చేసుకోవడానికి ఇష్టపడతారో, వాక్యమైతే వారి జీవితంలో నిష్ప్రయోజనం కాదు. ఎప్పుడైతే విశ్వాసం కలిగినటువంటి వారికి వేరుగా ఉండి, మన ఇష్టానుసారంగా పరిగెడుతూ ఉంటామో, దాంట్లోంచి మనం తొలగిపోతూ ఉంటామో, ఆ విశ్వాసంలోంచి ఎప్పుడైతే తొలగిపోతూ ఉంటామో, ఎంత వాక్యం ప్రకటించబడినప్పటికీ అది నిష్ప్రయోజనంగా అయిపోతూ ఉంటుంది. కనుక నీకు ప్రకటించబడుతున్నటువంటి వాక్యం పట్ల నువ్వు ఆసక్తి కలిగి, విశ్వాసం కలిగినటువంటి వారితో ఏకీభవించి, నువ్వు కొనసాగినట్లయితే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల కిందకి నువ్వు వస్తావు. అనేక సంగతులు ప్రభువు నీకు బోధించి బలపరుస్తాడు. ఆమేన్.